ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు బాస్మతి రైసు బాయిలేరి చికెను బిర్యానీ చేస్తున్నాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది మీకు సెల్లుకు వచ్చేసిద్ది. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా వీడియోలోకి వెళ్తే చికెన్ ఫ్రై చేసుకున్నాము. ఆ తర్వాత ఆనియన్స్, నిమ్మకాయ, చికెన్ బిర్యానీ బాస్మతి రైస్తో నేతి బిర్యానీ చేసాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అంటే మేము చేసింది చిన్న గ్యాస్ పొయ్యి మీద చేసాం ఫ్రెండ్స్. అలా అనేసి గ్యాస్ అయిపోయిందని చిన్న గ్యాస్ పొయ్యి మీద చేసాము. చాలా టేస్ట్ అనేది సూపర్గా ఉంది. హోటల్లో సుబాని హోటల్లో తిన్నంత టేస్టే వచ్చేసింది. గోంగూర పచ్చడి కూడా చేసాం ఫ్రెండ్స్. దానిలోకి గోంగూర కట్ట తెచ్చుకొని పచ్చిమిర్చి వేసి గోంగూర కొత్తిమీర వేసి పచ్చడి కూడా చేసాము. చాలా బాగుంటుంది. ఇంకా అదే విధముగా నిమ్మకాయ కూడా వేసుకొని మజ్జిగ చారు వేసుకొని కూడా తినచ్చు. అంత టేస్ట్ అనేది అసలు సుబాని హోటల్లో కన్నా ఇంకా బాగుంది. చాలా రుచిగా ఉంది. మనం ఎలాగైనా కట్టెల పొయ్యి మీద కానీ కరెంటు కుక్కర్ మీద కానీ గ్యాస్ మీద కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇది రైస్ వచ్చేసి ఫ్రెండ్స్ 1/2 కేజీ బాస్మతి రైస్ ముందుగా నానబెట్టి కడిగి ఉంచేసాము. కొలతలతోనే చేసాము. నీళ్ళు అనేది చాలా పొడిలాడుతుంది. తక్కువ రేట్లోనే ఎక్కువగా మనం మంచి రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీని తినవచ్చు నెయ్యి వేసుకొని. మన అదే హోటల్కి వెళ్తే చాలా బడ్జెట్ అనేది వచ్చేసింది. మనం ఇంట్లో చేసుకుంటే చికెన్ ఫ్రై చేసుకున్నాము, చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాము, అలా అని పెరుగు చట్నీ చేసాము, గోంగూర పచ్చడి చేసుకున్నాం. ఇంకేం కావాలి ఫ్రెండ్స్? కూల్ డ్రింక్ తెచ్చేసుకొని తాగొచ్చు తర్వాత ఇష్టమైన వాళ్ళు. ఇంకా అలా అని వీడియోలోకి వెళ్ళిపోయి మనం చికెన్ దమ్ బిర్యానీ బాస్మతి రైస్తో ఎలా తయారు చేయాలన్నది చాలా సింపుల్గా చూపించాము. వీడియో అనేది మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. చూసి అలానే వదిలేస్తున్నారు కొంతమంది, అయితే లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. అందుకనేసేసి పూర్తిగా చూసి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా గోంగూర పచ్చడి కలుపుకొని చికెన్ బిర్యానీ చేసుకొని మనము దమ్ బిర్యానీని చికెన్ దమ్ బిర్యానీని తింటూ ఉంటే ఎంతో బాగుంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఎలాగంటే ఫ్రెండ్స్, బాస్మతి రైస్ని 1/2 కిలో కడిగి నానబెట్టుకున్నాం. ఒక 10 నిమిషాలు సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సరేననేసి స్టవ్ వెలిగించుకొని చిన్న గ్యాస్ పొయ్యి, గిన్నె మాత్రం చాలా బాగుండాలి. అంటే వండుకునేటప్పుడు నెయ్యి కూడా వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాం, కొంచెం నెయ్యి వేసుకున్నాం సరిపడినంత. 1/2 కిలో బాస్మతి రైస్ ఫ్రెండ్స్. ఇంకా సరేననేసి అంటే చికెన్ని ఫ్రెండ్స్ ముందుగా తెచ్చేసి ఉప్పు వేసి 4-5 సార్లు కడిగి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, ఉప్పు, కారం వేసి అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచేసాం ఫ్రెండ్స్. అది నా పాత వీడియోలో ఉంది, చూడండి. కాకపోతే కొత్త వాళ్ళు అయితే ఇంకా సరేనని ఆనియన్స్ని ఒక సింపుల్గా ఎర్రగా దోరగా వచ్చిందాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఆనియన్స్ని అయితే 6 నుంచి 7 దాకా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఘాట్లు పెట్టుకొని కడిగి చక్కగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే చికెన్లో నేను అన్నీ వేసాను ఫ్రెండ్స్. గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు. అంటే ఎంత తీసుకున్నానంటే 1/2 కిలో తీసుకున్నా. రైస్ 1/2 కిలో, 1/2 కిలో చికెన్ తీసుకున్నాను దమ్ చేసుకోవడానికి. 1/2 కిలోనేమో ఫ్రై చేసాం ఫ్రెండ్స్. కిలో తెప్పించాము. ఇంకా అలాగని ఇందులో ఇక్కడ చాలా ఆనియన్స్ అనేది ఎర్రగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేయించుకోవాలి. హైలో ఉంచేసి స్టవ్ నేతిలో వేయించుకున్నాక ఇక్కడ వచ్చేసి షాజీరా, లవంగాయ, చెక్క, యాలక్కాయ వేసాం ఫ్రెండ్స్.
ఆ? ఆ పువ్వు కూడా వేసాం. బిర్యానీ ఆకు ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి, దాల్చిన చెక్క. ఈ విధంగా వేసుకున్నాక మరలా 3 నిమిషాల సేపు దాకా మంచిగా వేగాలి. ఎందుకంటే ఆ మసాలాలన్నీ వేగుతాయి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. నేను తుంచి వేసుకున్నాను. బిర్యానీ ఆకు కూడా వేసుకోండి, బాగుంటుంది. 2-3 వేయండి బిర్యానీ ఆకులు. చాలా సింపుల్ ప్రాసెస్తో ఈ విధంగా తయారు చేసుకుంటే ఇప్పుడు 7 తినచ్చు. చికెన్ని నేను తయారు చేసే విధానం చూపించాను కదా ఫ్రెండ్స్. నిమ్మకాయ, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడరు, ఉప్పు, కారం వేసి అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పసుపు వేసుకొని ఆవగిల్లిలాగా నూనె చుక్క వేసి అరగంట నానినాక ఫ్రెండ్స్ ఇవేమో దోరగా ఏగుతున్నాయి. నేను బాస్మతి రైస్ కూడా కడిగి ఉంచేసాను 10 నిమిషాల ముందని చెప్పాను కదా. ఈ పదార్థాన్ని మనం చేసిన బిర్యానీని 7 తినచ్చు సింపుల్గా. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. కొంచెం ఎగస్ట్రానే తింటాం చికెన్ బిర్యానీ అంటే, అలా అయినా 7 తినచ్చు. ఇంక మనం బిర్యానీ ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని మెత్తగా నానింది కదా, అందుకనేసేసి పచ్చిమిర్చి, ఓం గరం మసాలా వేగినాక నేతిలో ఆయిల్ కూడా వేసుకున్నాము సరిపడినంత. వచ్చేసి మొత్తం 100 గ్రాములు వేసాం. నెయ్యి 50 గ్రాములు, ఆయిల్ 50 గ్రాములు సరిపోయిద్ది. ఇంకా అదే విధంగా ఇవి వేసినాక చికెన్ వేసినాక ఫ్రెండ్స్ 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మీడియంలలో ఉంచుకోవాలి. స్టవ్ని మీడియంలో ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ స్టవ్ మీద చేస్తున్నాము, చాలా బాగుంటుంది. ఇదే విధంగా మనం ఫ్రెండ్స్ కరెంటు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. సరేనని ఇలాగా ఈ విధంగా చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు, రైస్ వేస్తాం కాబట్టి ఇప్పుడు వేసాం. అంటే మనం నేను మర్చిపోయాను, ముందుగా వేసుకోవాలి. ఇప్పుడు వేసాము, వేసి మరలా కలుపుకుంటున్నాము. అయితే ఈ చికెను 50% ఉడికించుకోవాలి, బాగా ఉడికించాలి. ఎలాగంటే ఫ్రెండ్స్ మనం చక్కగా కలుపుతూ ఉంటే తర్వాత సిమ్లో పెట్టేసేసి మూత పెడితే ఫ్రెండ్స్ చికెన్ అనేది చక్కగా 50% ఉడికిద్ది. ఉడికినాక ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ఇంకా కనీసం 10 నిమిషాల సమయం అనేది పట్టిద్ది. ఆ తర్వాత చికెను ఒక ముక్క తీసుకొని తిని చూసుకొని ఉప్పు, కారం అవన్నీ సరిపోయినాయా లేవనని చూసుకోవాలి. చూసుకున్నాక ఫ్రెండ్స్ ఇదే విధంగా మనం ఇస్తర్లో పెట్టుకొని పల్లెంలో పెట్టుకొని అయినా తినచ్చు. లేదు అనుకుంటే కనుక వాటర్ అనేది పోసుకోవాలి కొలిసి. రైస్ అనేది మేము కొలిసాం ఫ్రెండ్స్. 5 కప్పులు అయ్యాయి. 5 కప్పులకి 5.5 కప్పులు వాటర్ అనేది వేసాము. ఎందుకంటే బిర్యానీ బాగా మంచిగా పలుగ్గా ఉండాలి. తినేటప్పుడు మెత్తగా ఉంటే తినబుద్ధి కాదు, ఎప్పుడైనా సరే తినబుద్ధి కాదు. అందుకనేసి వాటర్ అనేది బాగా తెరలటానికి ఒక 5 నిమిషాలు పట్టింది. సాల్ట్ సరిపోతే వేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఇంకా అదే విధంగా కొంచెం వేయినట్టుగా జాజికాయ పౌడర్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్ ఇదే విధంగా బాగా ఒక 5 నిమిషాల సేపు దాకా హైలో ఉంచేసి స్టవ్ అనేది చికెన్కి పట్టిందాకా వాటర్ వేసాం కదా, తెరులుతూ ఉండాలి. ఆ విధంగా టుకటుక ఉడుకుతూ ఉండాలి. ఉడుకుతూ ఉన్నప్పుడు మనం బాస్మతి రైస్లో నీళ్ళు లేకుండా చూసుకొని ఆ రైస్ని 1/2 కిలో రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మాత్రం చికెన్ చక్కగా ఉడికింది, అన్నీ సరిపోయాయి. సరిపోతే సాల్ట్ వేసుకోండి. ఇక్కడ పుదీనాకు కూడా కొంచెం వేసుకోవాలి. పుదీనాకు వేసుకున్నాక ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది జాలిబొట్లో వేసుకోవాలి. మనం కొలిసి వేసాం కాబట్టి వాటరు. ఇంకా తర్వాత ఫ్రెండ్స్ గాలి అనేది బయటికి వెళ్ళకుండా 1-2 సార్లు కలుపుకొని చక్కగా ఇప్పుడు మనకి నచ్చితే జీడిపప్పులు కానీ వేయించి వేసుకోవచ్చు, బాగుంటుంది. చికెన్ జీడిపప్పులు బిర్యానీ తయారైంది, బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే నెయ్యి వేసుకొని ఒక 20-30 దాకా జీడిపప్పులు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా బాస్మతి రైస్ని ఎసురు కాగినాయి కదా, రైస్ వేసాము.
బాస్మతి రైస్ వేసినాక గెరెట్తో అడుగు దాకా కలుపుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు 4 నుంచి 5 నిమిషాల సేపు దాకా హైలోనే ఉంచేసి మూత పెట్టి మనము ఉడికించుకోవాలి. ఆ తరువాత చూసి మరలా 2 నిమిషాల సేపు మూత పెట్టేసేసి సిమ్లో పెట్టుకుంటే చికెన్ దమ్ బిర్యానీ బాస్మతి రైస్తో రెడీ అయింది. ఇదే విధంగా పెరిగి చట్నీ వడ్డించుకొనైనా తినొచ్చు. మేమేం చేశానంటే చికెను వేపుడు చేసాము, గోంగూర పచ్చడి, పెరుగు చట్నీ. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ చూడండి 2-3 సార్లు కలిపాము కదా, మూత పెట్టి హైలోనే ఉంచాలి. ఉంచినాక ఫ్రెండ్స్ 2 నిమిషాలు ఉన్నాక వాటర్ అంతా ఉడికేసాయి. ఉడికినాక మరలా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాము. నెయ్యి వేసుకున్నాక ఫ్రెండ్స్ 2 నిమిషాల సేపు మరలా సిమ్లో పెట్టి దమ్ చేసుకుంటే ఈ సమయాన జీడిపప్పులు వేయించి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఏంటిదంటే చికెన్ దమ్ బిర్యానీ మనం సింగిల్ స్టవ్ మీద చేస్తున్నాం. ఇది 1/2 కిలో చికెను, 1/2 కిలో బాస్మతి రైసు, పుదీనాకు వేసి బిర్యానీ ఆకు వేసి నెయ్యి వేసి చేసుకుంటున్నాం. చూడండి మీరు కళ్ళ ఎదురుగానే చూస్తున్నారు. ఇదే విధంగా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఎక్కడ అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఇది గట్టిగా మనం 7 తినొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం సమయం అనేది పట్టిద్ది. ఇంకా ఇదే విధంగా వేసుకున్నాక 2 నిమిషాల సేపు ఉంచేసి అడుగుదాకా కలుపుకొని వడ్డించుకొని తినటమే లేట్ అయింది. ఇలాగా ఫంక్షన్లు వచ్చినప్పుడు, ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు, బ్యాచిలర్స్ రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా ఒకటి ఇదే విధంగా స్టవ్ పెట్టుకొని చేసుకోవడానికి మంచిగా అన్నీ తెచ్చేసుకొని చేసుకుంటే నిమిషాల్లోనే రెడీ అయింది. ఎప్పుడోకప్పుడు ప్రతిసారి హోటల్ అనుకోకుండా ఇంట్లోనే ఈ విధంగా రెస్టారెంట్ సుబాని హోటల్ టైప్లోనే ఇదే విధంగా తయారు చేసుకొని నీతితో చేసిన చికెన్ దమ్ బిర్యానీని అరగంటలో చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అరగంటలోనే ఇన్ని రకాలు చేసేసుకోవచ్చు. చూడండి పొడి పొడిలు ఆడుతుంది అసలుకి. ఇంకా వడ్డించుకొని ఆనియన్స్ లెమన్ జ్యూస్ వేసుకొని ఇష్టమైన వాళ్ళు చికెన్ ఫ్రై చేశానని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంకా అది వేసుకొని ఇందులో కూడా ఉంది చికెను దమ్ బిర్యానీలో కూడా అదే అలాగైనా తినొచ్చు. పెరిగి చట్నీ వేసుకొని మేము గోంగూర చట్నీ వేసుకొని చికెను ఫ్రై వేసుకొని బాయిలేరు చికెన్ ఫ్రై వేసుకొని మసాలాలు వేసుకొని చికెన్ మసాలా పౌడరు మసాలాలు వేసుకొని చక్కగా పుదీనాకు అల్లం వెల్లుల్లి పేస్ట్తో గుమ్మగుమ్మలు ఆడిపోయి చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే తయారు చేసాము రెస్టారెంట్ స్టైల్లో. ఈ విధంగా తయారు చేసుకొని తింటూ ఉంటే చాలా చాలా రుచికరమైన గోంగూరతో కలుపుకొని బిర్యానీ అనేది తింటూ ఉంటే ఎంతో రుచికరమైన మరలా చేసుకోవాలనిపించే స్టైల్లో ఇదే విధంగా తయారు చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు మనం ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు పిక్నిక్ లాగా పార్కు కానీ వెళ్ళినప్పుడు ఈ విధంగా తయారు చేసుకొని డిష్లో పెట్టుకొనైనా తినేయచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చేసింది. ఇంకా వేడిగానే ఉంది, పొగలుగా ఉంది, వేడిగా ఉంది. చూడండి వడ్డించుకోవడం రైట్. వడ్డిస్తున్నా కానీ పొడి పొడిలాడుతూ ఉంది. నీటితో తయారు చేసిన చికెను దమ్ బిర్యానీ చాలా బాస్మతి రైస్తో. చూడండి ఫ్రెండ్స్ ఇంకా సరేనా అనేసి ఈ విధంగా వడ్డించుకొని గోంగూర కలుపుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా రోజుకు ఒక వీడియో అనేది ఈ విధంగా నేను ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా సరేనని ఎండలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి. ఒక్క వర్షం అయితే వచ్చేసింది. ఇంకా రోహిణి కార్తె సమయాన ఇదే విధంగా ఇంకా ఎండలు ఎక్కువగానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఫ్రెండ్స్. ఇంకా ఏమొచ్చిందయ్యా నీకు. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్
ఈ చికెన్ని ఆనియన్స్ని వేసుకొని పెరుగు చట్నీ వేసుకొని గోంగూర కలుపుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.